హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5 ఎపిసోడ్ 2 మీకు ఎవరు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ అంతకంటే ముందర మన ఛానల్కి రీసెంట్గానే 40 రూపీస్ సూపర్ చాట్ చేశారు కార్తిక్ మంజునాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు సూపర్ చాట్ చేసినందుకు. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మాక్సిమం ది హెల్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 2 వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదంటే ఆ ప్లేస్లో వచ్చి బ్లీచ్ వీడియో అయితే దింపడానికి ట్రై చేస్తాను. అండ్ రీసెంట్గానే రిలీజ్ అయ్యి బొరుటో ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిండే యానిమేస్ కుప్పలు ఉన్నాయి. సో వాటిని పెండింగ్ లో పెట్టి బొరుటో ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ జేజేకే యానిమే కూడా చేద్దాం అనుకున్నా కానీ ఎక్స్ప్లెనేషన్, బట్ చాలా మంది వద్దన్నారు. సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో జేజేకే చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు షాంఘైలో ఉండే ఫస్ట్ ప్రిజన్ అయితే చూపిస్తామంట. మీకు క్లారిటీ చెప్పాలంటే జైలు అని కూడా అనుకోవచ్చు. సో ఈ జైల్లో అయితే జైలర్ కింద అయితే ఒక ముసలోడు ఉంటాడు. అండ్ ఈ ముసలోడ్నే సీజన్ 2లో అయితే మనం చూసాము. సో ఈ ముసలైన్ పేరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే ఈ వీడియో ఒక మెయిన్ క్వశ్చన్. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఈ ముసలోడు ఇంకా మన స్క్వాడ్ సైంట్ ఇద్దరు కూడా ఆ జైల్లో అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే జైల్లో ఉండే ఒక ఖైదీ అయితే మన ఓల్డ్ సైంట్ మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే వాళ్ళ వెనకలో ఉండే ఒక జైంట్ రోబోట్ అయితే దెబ్బకు వాడిని ఒకటే ఏటికి పనుకోబెట్టేస్తుంది. అండ్ వాడిని అయితే తాళ్ళతో జుట్టేసి ఒక ఈజిప్ట్ మమ్మీ లాగైతే రెడీ చేస్తుంది. సో ఇది చూసిండే స్క్వాడ్ సైంట్ ఓకే మీరు బాగానే భద్రతలు జరిపారు కదా అనడంతో ఇంకా అప్పుడే ఆ ముసలోడు కూడా అవును సార్ మీరు అసలు నమ్ముతారో నమ్మరో నేను ఇక్కడ ప్రిజనర్ హెడ్గా మారినప్పటి నుంచి ఇక్కడ ఎన్నో తనిఖీలు చేశాను అండ్ ఎన్నో భద్రతల్ని కూడా ఏర్పాటు చేశాను. ఇప్పుడు మన షాంఘైలో ఉండే ఈ ఫస్ట్ ప్రిజనే అన్ని ప్రిజన్స్ కంటే గొప్పది. అండ్ నేను ఈ ప్రిజన్స్ లోపల ఏ ఇంప్లిమెంటేషన్ కూడా పెట్టాను. సో వాటిని కూడా మీరు చూస్తే షాక్ అయిపోతారు అంటారు. సో అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా మన స్క్వాడ్ సైంట్ యొక్క తమ్ముడిని అయితే చూడడానికి అయితే వెళ్తారు. సో మనోడిని అయితే అందరికీ దూరంగా ఒక సపరేట్ సెల్ అయితే పెట్టింటారు. ఇంకా అప్పుడే మన నన్ సెన్స్ సున్గాని చూసిండే వాళ్ళ అన్నయ్య అయితే స్క్వాడ్ సైంట్ అయితే ఓ తమ్ముడు ఎలా ఉన్నావు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కొంచెం వియర్డ్గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో అది చూసిండే ముసలోనికి అర్థం కామాట అసలు వీనికి ఏమైంది అనడంతో ఇంకా ఆ గ్యాప్లోనే పక్కన ఉండే ముసలోడు కూడా ఏమో తెలియదు సార్ నాకు తెలిసినంత వరకు తన లోపల ఇన్నాళ్ళు ఉండే ఆ డీమన్ కింగ్ అయితే వెళ్ళిపోయినట్లున్నాడు. సో ఇప్పుడు కొంచెం నార్మల్గానే ఉన్నాడు, బట్ మనం ఛాన్స్ తీసుకోకూడదు. సో మీ తమ్ముడిని ఫైర్ సెల్లోకి వేద్దాం అనుకున్నాం కానీ బట్ ఆ ఫైర్ సెల్లో ఆల్రెడీ ఒక నటోరియస్ క్రిమినల్ ఉండడంతో మీ ఓన్ అయితే ఇక్కడ పెట్టాను. బట్ సూన్ మీ ఓన్ అయితే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తాలేండి, నాదే బాధ్యత అని చెప్తారు. అండ్ అప్పుడే ఆ ఫైర్ సెల్లో ఉండే ఒక మెయిన్ విలన్ అయితే మనకు చూపిస్తారనమాట. అండ్ దీనికి ప్యారలల్ గానే సెల్ నుంచి బయటకు వచ్చిన మన ముసలోడు ఇంకా ఆ ప్రిజనర్ హెడ్ గైడ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ముసలోడు చెప్తా ఉంటా ఓకే నువ్వు దీన్ని బాగానే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసావు, బట్ ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉందో జస్ట్ ఒక నార్మల్ కిడ్స్ కానీ లేదంటే టీనేజర్స్ కానీ పిలిచి దీన్ని చెక్ చేపిస్తే బెస్ట్ కదా అనడంతో అవును మీరు చెప్పినట్లే నేను చేస్తాను. అండ్ రీసెంట్ గానే షాంఘైలో ఫ్రాక్షన్ 60 వాళ్ళకైతే రిపోర్ట్స్ పెట్టాను, వాళ్ళు కూడా ఇక్కడికి విజిటింగ్కి వస్తారు అని చెప్పి ఆ ముసలోడు అంటారు. అండ్ దీనికి ప్యారలల్ గా మనకు వాంగ్లింగ్ యొక్క కాలేజ్ని అయితే చూపిస్తారు. అప్పుడే ప్రిన్సిపల్ చెన్ అయితే మన వాంగ్లింగ్ గ్యాంగ్ అందరికీ కూడా ఒక అసైన్మెంట్ ఉంది, అది కేవలం మీ గ్యాంగ్ వాళ్ళే చేయగలరని చెప్పి పొగడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళంతా కూడా ఓ ఇది ఖచ్చితంగా మేమే చేస్తాం సార్ ఏం చేయాలి చెప్పండి అనడంతో ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ చెన్ గారు కూడా ఇది ఒక ఎస్కేప్ రూమ్ అంటాడు. ఇంకా మాట్లాడిన మనోళ్ళందరికీ మైండ్ పోతుంది. ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ చెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంట రీసెంట్గానే మన షాంఘైలో కొత్తగా ఓల్డ్ దాన్నే మార్చి కట్టారు కదా అదే బ్లడ్ ప్రిజన్ని, దాన్ని ఇప్పుడు ఫస్ట్ ప్రిజన్గా మార్చారు. సో అక్కడ బిల్డింగ్స్ వాళ్ళు ఎంత బాగా కట్టారో మీరే వెళ్ళి చెకప్ చేయాలి. అండ్ మీరు కూడా ఆ చెకప్ చేసే టైంలో మీ యొక్క పవర్స్ ఉపయోగించుకొని ఎట్లాంటి విధ్వంసమైన చేయొచ్చు. సో మీకు లిమిట్లెస్ పవర్స్ ఇస్తున్నాను, మీకు నచ్చింది చేయండి అని చెప్తారు. కానీ ఆ మాటలు విన్నా సరే మన గ్యాంగ్లో అయితే సంతోషం ఎవరుకుండదు. కానీ దీంట్లో మాత్రం మన వాంగ్లింగ్ గాడు ఇదేది పట్టించుకోండా అండ్ దీనికి నాకేం సంబంధం లేదన్నట్లు కుర్కురే తింటూ ఉంటాడు. ఇదే ఎక్స్ట్రా అనుకుంటే మనోడు కుర్కురే తినుకుంటే ఏదో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా మనోళ్ళందరూ కూడా అసలు వాంగ్లింగ్ ఏం ఆలోచిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ బట్ మన వాంగ్లింగ్ గడు ఏం ఆలోచిస్తున్నాడో అప్పుడే మన ఫ్లాష్ బ్యాక్ సీన్లో అయితే చూపిస్తారనమాట. మన వాంగ్లింగ్ ఈరోజు కాలేజీకి వచ్చే ముందర వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆగు వాంగ్లింగ్ మనకు కూతురు పుట్టబోతుంది కదా, సో ఆ కూతురు గురించి మేము ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నామని చెప్పి వాళ్ళ మదర్ ఏదో సీక్రెట్ని అయితే మన వాంగ్లింగ్ చెవులో చెప్తుంది. ఇంకా అప్పటి నుంచి మనోడు ఇలా మారిపోయి ఉంటాడనమాట. నా కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట. సో మన వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇద్దరుగా డివైడ్ చేసి 3 టీమ్స్ని అయితే ఆ ఫస్ట్ ప్రిజన్ లోపలికి అయితే పంపిస్తారు. సో ముగ్గురిని 3 డిఫరెంట్ ప్లేసుల్లో లాక్ చేసి పెడతారనమాట. సో ఆ
రూమ్స్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేది వీళ్ళ యొక్క ఫస్ట్ రౌండ్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ అయితే మన ఓల్డ్ సెయింట్ ఇంకా ముసలోడు ఇద్దరు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు కంప్యూటర్ రూమ్ నుంచి. ఇంకా అప్పుడే ఆ ఓల్డ్ సెయింట్ తో ఆ ముసలోడు అంటారన్నమాట, చూడండి మాస్టర్, మీరు షాంఘైలో నుంచి ఫ్రాక్షన్ 60 స్టూడెంట్స్ ఒక 6 మందిని తెచ్చారు కదా, ఒకవేళ నేను చెప్తాండి ఈ మాట అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 6 మంది కానీ వాళ్ళ రూమ్స్ నుంచి కానీ ఎస్కేప్ అయితే నేను ఇప్పుడు పనిచేస్తుండే ఈ పొజిషన్కి నేను రాజీనామా చేసిస్తాను, ఇదే నా మాట, నా మాటే శాసనం అంటాడు. ఇంకా ఆ మాటలు మన ఓల్డ్ సెయింట్ తన మనసులో ఇంకా అప్పుడే ఓల్డ్ సెయింట్ కూడా ఆగాగు, నీకు అంత సీన్ లేదని నాకు కూడా తెలుసు, ఇన్ఫాక్ట్ నేను 6 మంది టాపర్స్నే తెచ్చాను, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకుంటారులే, జస్ట్ నువ్వు వెయిట్ చేయని చెప్తాడు. సో అలా వీళ్ళైతే మానిటర్ చేస్తూ ఉంటారు మన వాళ్ళని. ఇంకా అప్పుడే మన చెంచవ్ గారిని గోవ్ గారిని అయితే చూపిస్తారనమాట. లిటరలీ చెంచవ్ గారికి అక్కడ ఉండే డార్క్ రూమ్లో అయితే దయ్యం ఉందేమో అన్నట్లు భయపడుతూ ఉంటాడు. అండ్ గోవ్ గారికి అది తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి ఒక రోబోట్ వచ్చి హాయ్ గాయస్ అనడంతో ఇంకా మనోళ్ళు ఇద్దరు వణికిపోయి ఏ దయ్యం వచ్చింది దయచేసి కాపాడంటారా, దయ్యం వెళ్ళిపో, దయ్యం మేము మంచోళ్ళమి, తెలుగులో వచ్చిండే ఒక 4 పాటలు చెప్పురా, ఏదో ఒకటి చెప్పురా అని చెప్పి అరుస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే ఆ రోబోట్ ఆగండి గాయస్, నేనేం దయ్యాన్ని కాదు, నా పేరే ఓస్, నేను ఒక ఏఐని, అండ్ నేనే ఇక్కడ ఈ బ్లడ్ ప్రిజన్కి అంతా కూడా మెయింటెనెన్స్ చూసుకునే వ్యక్తిని, సో నన్ను దాటుకుని మీరు తప్పించుకోవాలి అంటున్నా సరే మన వాళ్ళు ఇదైతే పట్టించుకోకుండా కేకలు వేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని చూస్తేనే ఓల్డ్ సెయింట్ ఇంకా ముసలోడు కూడా ఏంటి సార్ మీ స్టూడెంట్స్ ఇలా ఉన్నారు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఓకే వేరే వాళ్ళని పెట్టు అంటాడు. అండ్ ఈసారి సీన్ వచ్చి మన వాంగ్లింగ్ ఇంకా సూరంగ్ అయితే చూపిస్తా ఉంటా. సో సూరంగ్ పాప టెస్ట్ గురించి అయితే ఆలోచించుకోకుండా మన వాంగ్లింగ్తో పాటు తనను ఒక టీంలో వేసిన దానికి ఎంతో సంతోషపడి ఓ వాంగ్లింగ్తో పాటు నేనున్నాను, ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఎక్సైట్ అవుతూ చేస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే వెంటనే సూరంగ్ పాప లేదు మేము ఎలాగైనా సరే ఈ పోటీలో గెలవాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఈ గ్యాప్లోనే మన చెంచా ఉదయన్ తాకి ఎలాగైతే రోబోట్ వచ్చిందో మన సూరంగ్ పాప తాకి కూడా సేమ్ టు సేమ్ రోబోట్ వచ్చి సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ గడు తన పక్కన అయితే ఒక కుర్కురే ప్యాకెట్ తను తినేది కింద పడిపోయి ఉండడానికి చూసి మనోడు దాన్ని తీసుకుందామని వెళ్తాడు. బట్ ఈ గ్యాప్లోనే సూరంగ్ పాప వాంగ్లింగ్ అదొక ట్రాప్ ఏంటుంది అన్నా సరే మనోడు ఏం పట్టించుకోకుండా చక్కగా వెళ్ళిపోతాడు అండ్ ట్రాప్లో ఇరుక్కుంటాడు. ఇంకా సూరంగ్ దాన్ని చూసి ఈ చెత్తనా కొడుకోడు బుర్ర తక్కువ వెదవ అని చెప్పి తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే వాంగ్లింగ్ ఎలాగైనా కాపాడాలని చెప్పి తన యొక్క వాటర్ పవర్ను ఉపయోగించి ఆ గేట్స్ ఆ షీల్డ్ అనేది తీసేద్దాం అనుకుంటుంది. కానీ అది తన పవర్ వల్ల అయితే కుదరదు. ఇంకా అప్పుడే ఆ కంప్యూటర్ నవ్వుకుంటా మీ పవర్స్ అనేటివి ఇక్కడ పనిచేయవు, మీ పవర్స్ అనేటివి అంతా కూడా ఒక లో లెవెల్లో ఉంది అండ్ మీరు ఇట్లాంటి చోట మీ పవర్స్ అనేటివి ఉపయోగించాలంటే మీకు హయ్యర్ అమౌంట్ ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో మీరు ఇక్కడ ఏం చేయలేరు, మీరు ఓడిపోయారు అనడంతో ఇంకా మన సూరంగ్ పాప ఎంతో బాధపడుతూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్గానే మన ఫ్రాగీ 2 కూడా తన యొక్క ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని మిషన్ గన్ మోడ్లోకి మారి అక్కడ వీళ్ళ కోసం లాక్ చేసిండే డోర్ని అయితే బద్దలు కొడుతూ ఉంటుంది. బట్ ఈసారి కూడా నో యూజ్, మన లిన్ పాప ఇంకా ఫ్రాగీ 2 ఎంత తలుచుకున్నా సరే వాళ్ళు చేసే అటాక్స్ అనేటివి ఆ డోర్ మూసేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే మన ఫ్రాగీ 2 ఇలాగైతే కుదరదు, నా దగ్గర ఇంకొక మోడ్ ఉందని చెప్పి ఈసారి ఆ డోర్ మీద క్యానన్ అటాక్స్ చేద్దామని చెప్పి లిన్ పాప మీదకి ఎక్కుతుంది. బట్ లిన్ పాప ఆ విషయాన్ని వేరే విధంగా ఆలోచించుకొని రే పర్వట్గా అని చెప్పి వెంటనే మనోనికి అయితే ఒక బ్రాక్లెన్సర్ స్మాక్ వేస్తుంది. ఇంకా కింద పడిపోయింటే ఫ్రాగీ 2 అమ్మ నేను నీకు హెల్ప్ చేయడం కోసమే నమ్మ ఇదంతా చేస్తున్నానని చెప్పడంతో ఇంకా మన లిన్ పాప కూడా సారీ చెప్తుంది ఫ్రాగీ 2కి. అండ్ దీనికి గానే మన చెంచావ్ గడు అండ్ గోహవ్ గడు కూడా వాళ్ళ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని ఉపయోగించుకొని ఆ డోర్ బద్దలు కొడదామని చెప్పి ఎన్నో అగసాట్లు పడుతూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే గోహవ్ గన్ చేత ఎన్నిసార్లు కుదరకుంటే ఇంకప్పుడే చెంచావ్ గడు నీ అట్లాంటి వేస్ట్ నా కొడుకు వల్ల ఏది కుదరదులే, నా యొక్క ఫైర్ ఎలిమెంట్ ఉపయోగించుకొని ఈ డోర్ ని ముక్కలుగా చేసేస్తానని చెప్పి వెంటనే తన యొక్క ఫైర్ పవర్ అనేది ఉపయోగించుకొని ఒక జైంట్ మోడ్ యాక్టివేట్ చేసి తన చేత్తో అయితే ఆ డోర్ ని గుద్దుతాడు. గెస్ వాట్, ఆ డోర్ ని ఎంత గట్టిగా అయితే గుద్దుతాడో అంతే గట్టిగా అయితే మనోడు ఎనికి ఎగిరిపోయి పడతాడు. ఇంకా దాన్ని చూస్తేనే గోహవ్ గడు అరే చేత కాకుంటే సైలెంట్గా ఉండరా, నీతో పాటు నాకు కూడా గాయాలు తగిలిస్తున్నావు అని చెప్పి ఇద్దరు బాధపడతారు. ఇంకప్పుడే ఆ కంప్యూటర్ నవ్వుతూ ఉండడంతో ఇంకప్పుడే గోహవ్ గడు అరే అలా నవ్వుకోండి ఉంటే మాకు ఏదైనా ఐడియా ఇచ్చు కదా అనడంతో ఇంకప్పుడే ఆ కంప్యూటర్ గారిని నవ్వుకుంటా సర్లేండి మీకు ఒక ఐడియా ఇస్తానని చెప్పి కంప్యూటర్ స్క్రీన్ మీద అయితే ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ అయితే పెడతారు, అది ఇంటిగ్రల్కి సంబంధించిండేది. ఇంకా దాన్ని చూసి గోహవ్ గడు ఓకే క్లూ వద్దు బొచ్చు వద్దు ఈడే పడి చత్తంలే అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో అయితే మన వాంగ్లింగ్ తాకైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. సో ఈసారి మన వాంగ్లింగ్ గడు తను తినే కుర్కురే ప్యాకెట్ లోంచి సగం సూరంగ్ పాపకి ఇవ్వడంతో ఇంకా అప్పుడే సూరంగ్ పాప మళ్ళీ బ్లెస్ చేసుకుంటా ఓ వాంగ్లింగ్ నాకు కుర్కురే ఇచ్చాడు అని చెప్పి సంబరపడుతూ ఉంటుంది. కానీ ఈ గ్యాప్ లోనే ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అండర్ గ్రౌండ్ లో ఉండే ప్రిజన్ యొక్క సెల్స్ అనేవి ఎవరు బ్రేక్ చేశారు, సో ఎమర్జెన్సీ అలర్ట్ అని అక్కడ నోటిఫికేషన్ రావడంతో ఇంకప్పుడే సూరంగ్ పాప వాంగ్లింగ్ ఎలాగైనా మనం తప్పించుకోవాలి అనడంతో ఇంకప్పుడే మన వాంగ్లింగ్ గారు కూడా ఓకే నా కుర్కురే అయిపోయిందని చెప్పి తనని ఏ కేజ్ లో అయితే బంధించారో ఆ కేజ్ ని జస్ట్ తన యొక్క సింగిల్ హ్యాండ్ తోనే భూమిపై నుంచి లిఫ్ట్ చేసి సీలింగ్ అతికిచ్చేస్తాడు. ఇంకా దాన్ని చూస్తుంటే ఆ
ఏఐకి మైండ్ పోతుంది. అసలు వీనిలో ఇంత పవర్ ఎలా వచ్చిందిరా, వీడిని చూస్తుంటేనే నాకు భయంగా ఉందని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గాడు ఓకే ఇంక ఈ డోరే కదా నీకు అడ్డం అని చెప్పి జస్ట్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించుకొని ఆ డోర్ని కూడా బద్దలు కొట్టేస్తాడు. ఇంకా దీన్ని చూస్తుంటే ఏఐకి అయితే ప్యాంట్లోనే సుస్సు కారిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన సూరంగ్ పాప ఎందుకు వాంగ్లింగ్ ఇదంతా ఇంత డిస్ట్రాయ్ చేస్తున్నావు, అక్కడ ఏఐ అనేది మొత్తం అంతా రికార్డ్ చేస్తుంది అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గడు అయితే నెక్స్ట్ దాన్ని పేల్చేస్తాను అనడంతో ఇంకా అప్పుడే అది భయపడుతూ ఉంటే అప్పుడే మన సూరంగ్ పాప వచ్చి అలా చేయకో నేను వెళ్ళి వానికి చెప్తానని చెప్పి ఏఐ తాకి వెళ్ళి ఓ ఏఐ గారు వాంగ్లింగ్ చేసే డిస్ట్రాక్షన్ ఇలాగే ఉంటుంది, సో మీరు చావకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు చేసిన రికార్డింగ్ అంతా కూడా డిలీట్ చేసేయండి అనడంతో ఇంకా అప్పుడే ఏఐ భయపడకుండా మీరేం మనుషులు రా వెంటనే డిలీట్ చేసేస్తానని చెప్పి డేటా అంతా కూడా డిలీట్ చేసేసి అది కరప్ట్ అయిపోతుంది. ఇంకా ఏఐ అనేది కరప్ట్ అవ్వడంతో ఇంకా అన్ని సెల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ ఫ్రెండ్స్ బయటకు వచ్చేస్తారు. ఇంకా మన వాంగ్లింగ్ సూరం కూడా బయటకు వచ్చేస్తారు అనమాట. బట్ మన వాంగ్లింగ్ వెనకల పొగలో నుంచి అయితే ఒక జైంట్ రోబోట్ వస్తుంది. అండ్ ఆ జైంట్ రోబోట్ మన వాంగ్లింగ్ చూసి తన యొక్క వాల్యూ 5 ఒక పర్సన్ అని చెప్పి డిసైడ్ అయ్యి ఓ వీడు ఒక చెత్త ఫెలోలే వీడు ఏం చేయలేడు, బట్ వీడు బయటకు వచ్చాడంటే మాకు ఎమర్జెన్సీ అలర్ట్ వీని వల్లే వచ్చింది అనుకుంటా, అయితే వీనికి ఖచ్చితంగా నేను శిక్ష విధించాలని చెప్పి వెంటనే తన పవర్ అంతా కూడా తన చేతుల్లోకి దింపుకొని ఒక్కటే గుద్దుకు నేను చంపేస్తారా పిల్లగా అని చెప్పి వెంటనే వాంగ్లింగ్ ఒక తల మీద అయితే అటాక్ చేస్తాడు. బట్ వాడు చేసిన అటాక్ అనేది మన లూఫీ లాగా వాంగ్లింగ్ రబ్బర్ పవర్ ఉపయోగించుకొని అటాక్ అనేది తగిలించుకోడు. బట్ వెనకలుండే సూరంగ్ పాప దాన్ని చూసి భయపడుతుంది. ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ ఏడైతే నన్నే కొడతావరా అని చెప్పి దాన్ని కోపంగా చూస్తాడు. ఇంకా వెంటనే ఆ జైంట్ రోబోట్ కూడా వాంగ్లింగ్లో నుంచి వస్తున్న స్పిరిచువల్ ఎనర్జీని చూసి అలర్ట్ అలర్ట్ డేంజర్ డేంజర్ నా ముందర ఎమకింకర్డ్ ఉన్నాడు, నా ప్రాణాలు పోయేటట్లున్నాయి ఎవరన్నా కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ దగ్గరికి వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చేస్తారు. ఇంకా మన వాంగ్లింగ్ గారు కూడా ఏమాత్రం లేట్ చేయకోకుండా వెంటనే గ్యాలెక్ ఎగిరి ఆ జైంట్ రోబోట్ ని ఒక్క తన్ను తంతాడు. దెబ్బకి ఆ జైంట్ రోబోట్ ఎగిరిపోయి మన నన్సెన్స్ గడికి అయితే ఒక స్పెషల్ సెల్ అనేది ఉంటుంది కదా, ఆ సెల్ గుద్దుకుంటుంది. ఇంకా అది గుద్దుకున్న వెంటనే ఆ డోర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇంకా అప్పుడే మన నన్సెన్స్ గడి కూడా ఓకే ఫైనల్ గా నాకు విడుదల దొరికింది నేను పారిపోవాలని చెప్పి మనోడు బయటకు వస్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే వాంగ్లింగ్ యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెండ్ చేసి అయ్యో మళ్ళీ ఈ నా కొడుకే దొరికాడా, అయ్యో నేను వీడుంటే బయటికి రాను స్వామి, మళ్ళీ ఈసారి వీడు నన్ను కొడితే నేను ఈసారి బతకే కూడా ఛాన్స్ లేదని చెప్పి తన డోర్స్ తనే మూసుకొని పోయి తను ఆ సెల్ అయితే కూర్చుంటాడు. చచ్చిపోతుంటా అండ్ దీనికి పేర్లగానే వాంగ్లింగ్ ఫ్రెండ్స్ అంతా వచ్చి వాంగ్లింగ్ అయితే మెచ్చుకుంటారు అనమాట వీళ్ళందరినీ కాపాడినందుకు. అండ్ అప్పుడే చెంచవ్ గడు మన సూరంగ్ పాప అయితే ఓకే మనం ఫస్ట్ లెవెల్ అయితే దాటేసాం, బట్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి పారిపోవాలని చెప్పి మనోళ్ళంతా కూడా పారిపోతూ ఉంటారు. ఇంకా ఫైనల్ గా మనోళ్ళకైతే ఒక ఎగ్జిట్ డోర్ అనేది కనపడుతుంది అనమాట. ఇంకా ఆ డోర్ ని తెరిచిన వెంటనే అక్కడ ఒక అందమైన పూల తోట అయితే ఉంటుంది. ఎలాగైతే సీజన్ 4 ఫినాలేలో మన వాంగ్లింగ్ ఒక వరల్డ్ అనేది క్రియేట్ చేసి ఉంటాడో సో యాజ్ ఇట్ ఈజ్ ఇది సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని చూసిన మనోళ్ళంతా కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే డోర్ బయటకు వచ్చిన మన వాంగ్లింగ్ ఆ ప్రకృతి అంతా చూసి ఓ ఫైనల్ గా నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఇప్పుడు డిసైడ్ అయిపోయాను అంటాడు. ఇంకా ఆ మాటలైన మన సూరంగ్ పాపకి ఏం అర్థం కాదు, అసలు నువ్వు మార్నింగ్ నుంచి ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నావు, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన వాంగ్లింగ్ గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట. వాళ్ళ మదర్ తన చెవులో ఏం చెప్పింటుంది అనమాట, తనకు పుట్టబోయే కూతురికి మన వాంగ్లింగ్ సిస్టర్కి అయితే వాంగ్లింగ్ని పేరు పెట్టమని చెప్తుంటుంది. సో తన సిస్టర్కి ఏ పేరు అయితే బెస్ట్ అని చెప్పి మనోడు పొద్దున్నే నుంచి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్ గా ఈ అందమైన లొకేషన్ ని చూసి మనోడు అయితే పేరు డిసైడ్ అయిపోయింటాడు అనమాట. ఇంకా సూరంగ్ పాప కూడా అవునా అయితే అది ఏం పేరు అనడంతో ఇంకప్పుడు మన వాంగ్లింగ్ గారు కూడా అది వాంగ్ నుయ్ అని అంటాడు. టు బి ఆనెస్ట్ నాకు కూడా ఈ పేరు విన్న వెంటనే మైండ్ పోయింది, అసలు ఏం పేరు సెలెక్ట్ చేశారా అని చెప్పి నేను ఆలోచించుకుంటా ఉంటే కానీ లిటరలీ ఈ పేరు విన్న తర్వాత నా మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఎనీహౌ ఈ ఎపిసోడ్ ఎండింగ్ అయితే మన వాంగ్లింగ్ ఫ్యామిలీని అయితే చూపిస్తారు, వాళ్ళు కూడా వాంగ్ నుయ్ అని పేరుని అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్ ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఆ ఫైర్ సెల్ అయితే చూపిస్తామట. అండ్ ఆ ఫైర్ సెల్ అయితే ఆ మెయిన్ విలన్ గడ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే తన ముందర అయితే బ్లాక్ కలర్ లో ఉండే ఒక జెల్లీ ఫామ్ అయితే తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ మెయిన్ విలన్ గా నవ్వుకుంటా ఏంటి నేను వానికి ఒక ఛాన్స్ ఇచ్చాను, ఐ మీన్ షార్ట్ సర్క్యూట్ చేసి ఇక్కడ 8 పని చేయకుండా చేశాను, బట్ అప్పుడు ఆ నన్సెన్స్ గాడు ఎందుకని తప్పించుకోలేదు అనడంతో ఇంకా అప్పుడే ఆ బ్లాక్ జెల్లీ కూడా ఏమో తెలియదు సార్ వాడు ఎవరో స్పిరిచువల్ ఎనర్జీ సెండ్ చేసి భయపడి తన రూమ్ లోకి వెళ్ళి లాకేసుకున్నాడు అనడంతో ఇంకా అప్పుడే మెయిన్ విలన్ గా నవ్వుకుంటా ఏంటి ఒక పిల్లాన్ని చూసి వాడు భయపడ్డా అయితే ఆ పిల్లోడు ఎవరో కనుక్కో అనడంతో ఇంకా అప్పుడే ఆ బ్లాక్ జెల్ కూడా ఆ పిల్లోడు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు కానీ ఖచ్చితంగా ఆ పిల్లోడు ఫ్రాక్షన్ 60 నుంచి వచ్చాడు అనడంతో ఇంకా వెంటనే ఆ మాటలు నా మెయిన్ విలన్ గాడు అవునా అయితే వెంటనే మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, ఇన్నాళ్ళ తర్వాత నాకు గట్టి పోటీ ఇచ్చే ఒక పిల్లోడు కనపడ్డాడు అని చెప్పి ఆ మెయిన్ విలన్ గడు అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.